నా ఊపిరి నిన్ను స్తోత్రం చేస్తే చాలు, అంతకన్నా నాకేం వద్దని నువ్వు అడగగలిగితే ఈ పూజనీయత 10 రెట్లు అవుతుంది. అది అనుషంగికం. దాని గురించి నువ్వు వెంపర్లాడక్కర్లేదు, అది వస్తుంది. అది దాని గురించి నువ్వు వెంపర్లాడడం మొదలెడితే అసలుది పోతుంది. ఇదే దేవతానుగ్రహం అంటే. ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది బాగా రామాయణంలోంచి. కాబట్టి ఇప్పుడు దేవతలు వచ్చి విశ్వామిత్రుడిని అడిగారు ఏమని? ప్రజాపతేర్భృశాశ్వస్య పుత్రాన్ సత్యపరాక్రమాన్ తపోబలభృతాన్ బ్రహ్మన్ రాఘవాయ నివేదయ పాత్రభూతశ్చతే బ్రహ్మన్ తవానుగమనే ధృతః కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా. ఎంత గొప్ప మాటలు అన్నారండి. చూశారా శ్లోకంలో? కర్తవ్యం ఎప్పుడూ ఆ మాటే ఉంటుంది. ఓ బ్రహ్మన్, ఓ విశ్వామిత్ర మహర్షి, నీకు భృశాశ్వు తనకి కలిగినటువంటి కుమారులు అస్త్రస్వరూపమైనటువంటి వాళ్ళు. అస్త్రములన్నిటినీ కూడా నీకు ఇచ్చేశారు. నీ దగ్గర ఉన్నాయి అస్త్రాలు. రాముడు అస్త్ర సంపద లేనివాడు, పిల్లవాడు, ఇంకా ఏమీ తెలియదు. నువ్వు ఇచ్చిన అస్త్రాలు కొద్దున్నాయి. వాటితో ఏం చేశాడు? తాటకా సంహారం చేసి లోకాన్ని కాపాడాడు. ఇప్పుడు ఆ అస్త్రాలు మిగిలినవి నీ దగ్గర ఉండడం కన్నా నువ్వు వాటిని రామపరం చేసేసి రాముడికి ఇచ్చేసి. రాముడు నిన్ను అనువర్తించేవాడు. ఇది పట్టుకోండి బాగా, ఈ మాట పట్టుకోండి. పాత్రభూతశ్చతే బ్రహ్మన్, ఏ మాట చెప్తున్నారో చూడండి. అతను పాత్రత కలిగినటువంటి వాడు, ఇవ్వడానికి యోగ్యమైనటువంటి వాడు. ఎందుచేత? అతను స్థిర సంకల్పంతో నీకు శుశ్రూష చేస్తున్నాడు. ఇవాళ వచ్చిందని, ఇవాళ ఇచ్చావని దానితో ఒక పని చేస్తే దానివల్ల 10 మంది పొగిడితే ఈ పొగట్టలంతటికీ నా గొప్పతనమే అండవు. ఈ గొప్పతనం ఎందుకు చంపాను? విశ్వామిత్రుడు చెప్పాడు కనుక. చంపడానికి ఉపకరణం ఏది? విశ్వామిత్రుడు ఇచ్చాడు కనుక. కాబట్టి గౌరవం ఎవరిది? విశ్వామిత్రుడిది. విశ్వామిత్రుడు ఇవ్వకపోతే నా బతుకేమయ్యేది? కాబట్టి నేను ఎవరి కింకరుణ్ణి అని ఇంకా 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 వంగి నమస్కారం చేస్తాడు. వాడికా ఇవ్వవలసింది? పనికిమాలిన వాడికా? పనికిమాలిన వాడికి ఇచ్చి ఎంత బాధపడుతున్నావో చూసావుగా. అది తీసేయడానికి ఈయన వెళ్ళాలి. అందుకని ఈయనకి ఇచ్చేసేయి నీ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ. ఇప్పుడు మీరు పట్టుకున్నారా? దేవతలు ఎవరికి శక్తినిమ్మని ప్రార్థన చేస్తారో. నేను రామాయణ కోణంలో చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంటుంది. నేను ఒకనకొకప్పుడు పుష్కరాలకు వెడితే ఒక ఆయనను 4 కొడుకులు వాదన చేసుకుంటున్నారు. నేను అనుకున్నాను ఏదో దెబ్బలాడుతున్నారులా ఉంది పాపం పెద్ద ఆయన్ని, ఇదేమిటి ఇలా దెబ్బలాడుతున్నారు పుష్కరాలకు వచ్చి అనుకున్నాను. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే 4 కొడుకులు కలిసి నాన్నగారిని నిర్బంధిస్తున్నారు. నాన్నగారండి, మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ మీరు ఇంత గౌరవంతో బతకండని మాకు ప్రతిరోజు సంధ్యావందనం చేస్తే తప్ప పాలు తాగనిచ్చేవారు కాదు. అంత భక్తితో బతకడం, అంత కర్తవ్యతానిష్టతో బతకడం మీరు మాకు నేర్పారు. మేము 4 పెద్దవాళ్ళం అయిపోయాం. 4 ఎంత పెద్దవాళ్ళు అయ్యారు? నేను ఆ తర్వాత వాళ్ళని పలకరిస్తే ఒక ఆయన ఐఏఎస్, ఒక ఆయన ఐపీఎస్, ఒక ఆయన పెద్ద డాక్టరు, ఒక ఆయన ఒక పెద్ద ఇంజనీరు. 4 కొడుకులు, 4 కోడళ్ళు మామగారిని అత్తగారిని ప్రాధేయపడుతున్నారు. ఏమనంటే పెద్దవాణ్ణి కాబట్టి నాది అధికారం. నాన్నగారు మీ పాదాలు ప్రతిరోజు రాత్రి వచ్చేటటువంటి సౌభాగ్యం నాకు తీసేయద్దు, నా దగ్గరే ఉండండి. తమ్ముళ్ళు 3 మరదలు, నా మిగిలినటువంటి పిల్లలు ఎన్ని మాటలైనా రానివ్వండి, నాకు సంతోషమేగా మీ గురించి వస్తే. మీరు మాత్రం అందరి దగ్గర అన్న మాట అనద్దు, నా దగ్గరే ఉండాలి నాన్నగారండి, నాకున్న ఈ అదృష్టాన్ని తీసేయద్దు. అంటే తండ్రి అంటున్నాడు మనకి ఊళ్ళో ఉన్న పెంకుటిల్లు ఎందుకు రాదు, అమ్మేసి మీ 4 ఇస్తానంటున్నాడు. పెద్దవాడిని అయిపోయాను. వాళ్ళు అన్నారు పెంకుటిల్లు అమ్మేసేయండి ఇంకొద్దు, కానీ పెంకుటిల్లు అమ్మేసేస్తాను అన్న ఆలోచనతో పాటు మేము ఒకటి చెప్తాం. మనకు అక్కడే ఓ చిన్న స్థలం ఉంది, మీరు ఆ అమ్మితే వచ్చిన డబ్బుతో పెద్ద శివలింగం మీకు ఇష్టమైంది పట్టుకురండి, మిగిలిన డబ్బంతా నాన్నగారండి సంపాదించాం కాబట్టి మేమిస్తాం, మీదే, మీరు పెట్టిన భిక్ష ఈ శక్తి, శివాలయం కడతాం, అమ్మ మీరు కలిపి శివలింగం ప్రతిష్ఠ చేయండి. ఇంత కష్టపడి మీరు మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెచ్చినందుకు మన వంశంలో పుట్టిన వాళ్ళందరూ మా తాతగారు మా ముత్తాతగారు కట్టిన గుడి ఈయన అక్కడికి వెళ్ళాలి తప్ప నాన్నగారు ఆ డబ్బులు పంచద్దు నాన్నగారు, గుడి కట్టండి అని అడుగుతున్నారు. నేను మురిసిపోయిన ఆ కుటుంబాన్ని చూసి.
మీరు ఏ విత్తనాలు చల్లుతారో ఆ పంటలే మీకు పండుతాయి కదా. మీరు బిడ్డలకి ఏ సంస్కారం నేర్పుతారో కర్తవ్యం. అలా అవ్వకపోతేనండి వదిలిపెట్టేయండి, మీ కర్తవ్యం మీరు పూర్తి చేశారు, అదే మనకి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి రాముడికి అస్త్రాలి. రాముడు రావణ సంహారం చేస్తాడు. రావణ సంహారం చేస్తాడన్న మాట చెప్పారనుకోండి, అది విశ్వామిత్రుడిని కించపడుతుంది. అంటే ఎవరిని సంహరించాలో దానికి ఏమి ఇవ్వాలో నాకు తెలియదా అని అడుగుతాడు. ఇప్పుడు ఏమని అడగాలి? ఫలానా పనికి నువ్వు ఇయ్యని అడగకూడదు, మా పని కోసం నువ్వు ఇయ్యని అడగాలి. ఏమిటి మా పని అంటే వాళ్ళు అంటున్నారు కర్తవ్యంచ మహత్కర్మ, చెయ్యవలసిన పెద్ద పని ఉంటుంది. ఎవరి కోసం? మా కోసం. అది రావణుడు చచ్చిపోతే ఎవరికండి సంతోషం? దేవతలకు. అందుకని విశ్వామిత్ర మహర్షి నీకందరూ ఒకటే, మాకు సంతోషం. చెయ్యవలసిన పెద్ద పని కోసం రాముడికి ఈ అస్త్ర సంపదనంతటినీ కూడా ధారపోషించారు. చాలా సంతోషించారు. తప్పకుండా చేస్తారు. అయిపోయింది, దేవతలు వెళ్ళిపోయారు. రాముడికి లక్ష్మణుడికి కనపడాలా ఇవన్నీ చెప్పడానికి? కనపడక్కర్లేదు. మీ గురించి దేవతలు ఒక గురువు మనసులో ప్రచోదనం చేసేటప్పుడు మీకు కనపడగలా? అక్కర్లేదు. మీ కర్తవ్యంలో మీ ఆలోచనలో శుద్ధి ఉంటే దేవతలు గురువు గారిని ప్రచోదనం చేస్తారు. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడు అంగీకరించాడు. ఆ రోజు రాత్రి పూర్తయింది. మరునాడు ఉదయం నిద్రలేచారు. చెయ్యవలసినటువంటి నిత్యకర్మ పూర్తి చేసుకున్నారు. రాముణ్ణి పిలిచాడు. కూర్చో రామ, నీకు నేను ఇవాళ దివ్యమైనటువంటి అస్త్రములు, ఈ లోకంలో ఎవరికీ తెలియనన్ని అస్త్ర సంపద నీకు నేను ఉపదేశం చెయ్యాలనుకుంటున్నాను. స్వీకరించి ఒక్కొక్క మంత్రం ఇస్తున్నాను అన్నాడు. అవి మంత్రములకు కట్టుబడి ఉంటాయి. అస్త్రము అంటే దానికి ఏం రూపం ఏం ఉండదు. అది మీరు ఒక గడ్డి పరకని తీసుకుని మీరు శౌచంతో ఉండి అభిమంత్రించారనుకోండి ఆ మంత్రాన్ని, ఆ దేవతా శక్తి ఆ గడ్డి పరకని పట్టుకుని ఎదుటివాడి మీదకి వెళ్ళి పడి చంపేస్తుంది. అంతే. అది మంత్రముల చేత లొంగి ఉంటాయి ఆ శక్తులు. వాటిని అస్త్రములు అంటారు. శస్త్రములు అంటే పైకి కనపడతాయి, కత్తి, గుణపం, గొడవలు ఇలాంటివి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క మంత్రాన్ని ఉపదేశం చేసేస్తున్నాడు. దానివల్ల రాముడికి ఎన్ని వస్తున్నాయి శక్తులు అంటే దండచక్రము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణు చక్రము, ఇంద్రాస్త్రము, వజ్రాస్త్రము, మహాశూలము, బ్రహ్మశిరోనామకాస్త్రము, ఐశీకాస్త్రము, బ్రహ్మాస్త్రము, వీటితో పాటుగా మోదటి, శిఖరి అనేటటువంటి 2 గొప్ప గదలు, ధర్మపాశము, కాలపాశము, వరుణపాశము, వరుణాస్త్రము, శుష్కము, ఆర్ద్రము అనేటటువంటి 2 పిడుగులు, పైనకాస్త్రము, నారాయణాస్త్రము, శిఖరము, ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము, హయశిరస్సు, క్రౌంచాస్త్రము, విష్ణుశక్తి, శివశక్తి, కంకాళము, ముసలము, కాపాలము, కంకణము, వీటితో పాటు నందనం అనేటటువంటి ఖడ్గము, మోహనాస్త్రము, ఆ తర్వాత ఐనాస్త్రము, సౌరాస్త్రము, వర్షణము, శోషణము, సంతాపము, విలాపము, ఇవి కాకుండా ఇంకా మదనము, తామసము, సౌమనము, సంవర్తము, మౌసలము, మాయాధరము, అలాగే తేజప్రభ, శిశిరము, దారుణాస్త్రము, సుదారుణాస్త్రము, సీతేశువు మొదలైనటువంటి అనేకమైన అస్త్రములు సంకల్పించి విడిచినంత మాత్రం చేత కొన్ని లక్షల మందిని తెగటార్చగలిగినటువంటి మంత్రశక్తుల్ని ధారపోసేశారు.